ఇండియా జీడిపి ర్యాంకింగ్ గురించి చెప్పాలంటే మన ఎకానమీ తగ్గడం వల్ల ర్యాంక్ మారలేదు. ర్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మన ర్యాంక్ అనేది 5th పొజిషన్ నుంచి 6th పొజిషన్ కి షిఫ్ట్ అయ్యింది. యాక్చువల్లీ మన ఇండియా ఇప్పటికీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ గానే ఉంది. కానీ మన జీడిపి ఎందుకు మారింది అనేది సింపుల్ గా మీ అందరికి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలా వరకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆయిల్ రేట్స్ అనేవి పెరగడం వల్ల మన ఇంపోర్ట్ బిల్ పెరిగి మన రూపీ వాల్యూ మీద ప్రెషర్ పడడం జరిగింది. వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ట్రేడ్ సప్లై చైన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. గుడ్ న్యూస్ ఏంటంటే పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చెక్ చేసుకుంటే ఇండియా ఇప్పటికే ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. సో మన ఫ్యూచర్ టార్గెట్ ఏంటంటే ఎకనామిక్స్ ప్రకారం మన ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. 2028-2030 కల్లా ఇండియా మళ్ళీ థర్డ్ పొజిషన్ కి వెళ్లే హై ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మన ఎకానమీ అనేది అసలు ఎక్కడ వీక్ అవడం అయితే జరగలేదు. కొన్ని ట్రేడ్స్ వల్ల అండ్ ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ల వల్ల మన ఎకానమీ అనేది 6th ప్లేస్ కి రావడం జరిగింది. అంతేగాని మన ఎకానమీ అనేది ఎక్కడ డిక్రీస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో మన ఎకానమీ అనేది వీక్ అయితే తగ్గలేదు. కేవలం టెక్నికల్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ వల్ల మాత్రమే మన ఎకానమీ పొజిషన్ అనేది తగ్గడం జరిగింది. అంతే, ఎక్కడ మనం వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడా లేవు. ఎందుకంటే మన ఎకానమీ అనేది హైయెస్ట్ ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ చైనా.